ఒక తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా నేను ప్రభుత్వంతో ప్రభుత్వం మీద ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద నేను సపోర్ట్ చేసే సందర్భంలో కొన్ని ఛానల్స్లో కూర్చొని కొన్ని వేల డిబేట్లు చేశాను. నేను డిబేట్లు చేసిన సందర్భంలో ప్రతిపక్షాన్ని నేను విమర్శించాల్సిన అవసరం లేదు, పాలక పక్షాన్ని మాత్రమే విమర్శించాలనేది నా రాజకీయ పార్టీ ఎజెండా. నేను తెలుగుదేశం పార్టీ ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీయే అమరావతికి అజెండా అని, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తప్ప ఇక అమరావతికి ఈ రాష్ట్రానికి ఇంకొక దిక్కు లేదు అని ఎవరైతే నేను ఈ 4 సంవత్సరాల 9 నెలలు సపోర్ట్ చేశానని మాట్లాడుతున్నారో నేను వాళ్ళందరికీ కూడా వినయపూర్వకంగా చెప్పేది ఒకటి ఏంటి అంటే, అమ్మ మహిళ, మీరు మాట్లాడేటువంటి వీర మహిళ సూర మహిళ నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడేటువంటి మాటని దయచేసి వెనక్కి తీసుకోండి. ఎందుకు అంటే 4 సంవత్సరాల 9 నెలల్లో నేను ఏ సందర్భంలోనూ కూడా షో మీ వన్ ఇన్స్టాన్స్ ఒక్క ఉదాహరణ చూపించండి. తెలుగుదేశం పార్టీ గొప్ప పార్టీ అని కానీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి దిక్కు అని కానీ, నారా లోకేషే అభినవ్ ముఖ్యమంత్రి అని కానీ, జై తెలుగుదేశం పార్టీ అని కానీ, తెలుగుదేశం పార్టీ ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు ఆహా ఓహో అని చెప్పేసి అద్భుతంగా విజనరీ లీడరు, ఈ దేశానికి ఇంకొక నాయకుడు లేడు అని పేటీఎం ఆర్టిస్టులు అందరితోటి హైదరాబాదుల్లో లేకపోతే ఇంకొక చోట మీటింగులు పెట్టిన దాంట్లో పాల్గొనటం కానీ, అమరావతికి సంబంధించినటువంటి అంశాలలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఏ మీటింగులో అయినా కానీ, అమరావతికి సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమైనా స్పాన్సర్ చేస్తే దాంట్లో కానీ, ఏ సందర్భంలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారి పార్టీ గొప్పతనం గురించి ఏ డిబేట్లో అయినా ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ మాత్రమే అమరావతికి పరిరక్షించగలదని ఒక్క సందర్భంలో చెప్పిన వీడియో ఉంటే నేను మళ్ళీ మీ అందరినీ కోరుతున్నా, ఒక్క సందర్భంలో వీడియో ఉంటే చూపించండి అమ్మా. ఐ విల్ విత్డ్రా మై వర్డ్స్.